హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఎంతోమంది కపుల్స్కి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చూస్తాం. బట్ ఎంతోమందికి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే అందరికీ ప్రెగ్నెన్సీ రాదు. కొంతమంది సెకండ్ అటెంప్ట్కి ట్రై చేశాక వస్తుంది, కొంతమందికి థర్డ్ ఫోర్త్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది చూసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మరి చేయడానికి వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రొసీజర్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఎలా వస్తుంది అనే టెన్షన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో ఒకసారి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినప్పుడు, అంటే ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మనమే కలిపి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియోని మనం గర్భసంచిలో పెడతాం. సో ఏదన్నా కారణం వల్ల ఈ ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగట్లేదు, అసలు ఎగ్ అండ్ స్పర్మ్ కలవట్లేదు, ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయ్యాక మళ్ళీ అది గర్భసంచిలో రావడానికి ఏదన్నా ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ కూడా మనము బైపాస్ చేస్తాం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా. బట్ 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం ఎంబ్రియో గర్భసంచిలో పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో అతుక్కొని లైఫ్ రావడం మన చేతిలో ఉండదు. సో ఐవీఎఫ్ చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారయ్యి అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. సో ఉదాహరణకి ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తల్లోనే, ఇప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి హస్బెండ్ వైఫ్ కలుస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ 1 మంత్లోనే లేకపోతే ఫస్ట్ 2-3 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ రాదు. మ్యాక్సిమం 1 ఇయర్ పాటు రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిస్తే 90% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి మనం చూసుకుంటే ఒక 1 మంత్ లేదా 2 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేయాలి. 1 మంత్లో కాకపోతే సెకండ్ మంత్లో. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తున్నారు, స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి. మరి ఫస్ట్ 1 మంత్ సెకండ్ మంత్లోనే ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? కొంతమంది 6 మంత్స్ ట్రై చేశాక వస్తుంది, కొంతమంది 1 ఇయర్ ట్రై చేశాక వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఒక గర్భం నిలబడటానికి భార్యాభర్తలు రెగ్యులర్గా ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు ట్రై చేయాలి. ఒక మంత్లో కాకపోతే ఇంకో మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి వచ్చిన మంత్లో డిఫరెంట్గా ఏదో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. రాని మంత్స్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి రావట్లేదు. సో ఎగ్ రిలీజ్ అయ్యి స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారవ్వాలి. ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి. అప్పుడు మంచిగా ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మనకి ఏర్పడిన ప్రతి ఎంబ్రియో కూడా జన్యుపరంగా నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎగ్లో మదర్ నుంచి వచ్చిన జీన్స్ ఉంటాయి, స్పర్మ్లో ఫాదర్ నుంచి వచ్చిన జీన్స్ ఉంటాయి. మదర్ జీన్స్ నార్మల్ ఉండొచ్చు, ఫాదర్ జీన్స్ నార్మల్ ఉండొచ్చు. బట్ ఇవి రెండు కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు సగం జీన్స్ మదర్ నుంచి సగం జీన్స్ ఫాదర్ నుంచి వచ్చినప్పుడు ఒక న్యూ ఇండివిజువల్, ఒక కొత్త జెనెటిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇది నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో జన్యుపరంగా నార్మల్గా ఉన్న ఎంబ్రియో ఫామ్ అవుతే ఆ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెటర్గా ఉంటుంది. జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియోస్ మనకి ఒక 5-6 ఎంబ్రియోస్లో ఏజ్ తక్కువ ఉన్నప్పుడు 1-2 నార్మల్ ఉంటాయి. అదే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఒక 10 ఎంబ్రియోస్లోనే 1 నార్మల్ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఆ జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో తయారైనప్పుడు గర్భసంచి లోపల లైనింగ్ కూడా అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. రిసెప్టివ్ ఎండోమెట్రియం అంటాం. సో ఎంబ్రియో జెనెటిక్గా బాగుండి ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉన్నప్పుడే అవి రెండు అటాచ్ అయ్యి ఇంప్లాంటేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది నేను ఇప్పటివరకు చెప్తుంది న్యాచురల్గానే వచ్చే ప్రెగ్నెన్సీలోనే మనకి ఇన్ని ఆప్షన్స్, ఇన్ని మనకి మ్యాచ్ అవ్వాలి. ఐవీఎఫ్లో కూడా మనం తయారు చేస్తాం ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్లో 5వ రోజు వరకు ఉన్న ఎంబ్రియోస్ మంచి ఎంబ్రియోస్. మామూలుగా వీటికి సక్సెస్ రేట్ బాగుండాలి. బట్ అన్ని ఎంబ్రియోస్ కూడా కనిపించడానికి బాగున్నా అన్ని ఎంబ్రియోస్ జన్యుపరంగా నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం జన్యుపరంగా బాగున్న ఎంబ్రియో పెడతామో, పొర కూడా అతుక్కోవడానికి అనుకూలంగా ఉందో, అవి రెండు అటాచ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగుంటాయి. బట్ మనకు తయారైన అన్ని ఎంబ్రియోస్ జన్యుపరంగా నార్మల్గా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. కాబట్టి అవి పెట్టినప్పుడే మనకు ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో మీకు గనక ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి, మీరు ఒక్కసారి ట్రాన్స్ఫర్కి అటెంప్ట్ చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు, నిరాశ పడాల్సిన అవసరం లేదు. మిగిలిన ఎంబ్రియోస్లో జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో ఉంటే మీకు సెకండ్ అటెంప్ట్లో అయినా వస్తుంది.
ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు మనకు అందుకనే ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాటిల్లో కనీసం 1-2 అన్నా మనకి మంచి ఎంబ్రియోస్ తగిలి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ ట్రీట్మెంట్లో కూడా మనకి గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని లేదండి. ప్రయత్నం చేస్తూ ఉండాలి. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు నేను ట్రై చేస్తాను, నేను పట్టు వదలకుండా ట్రై చేస్తాను అన్న పాజిటివిటీతో మీరు ప్రొసీడ్ అవుతే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. థ్యాంక్ యూ.